రైట్. ఇక మరి మరో అంశంలోకి వెళ్దాం. నర్సీపట్నం టూర్కి జగన్ గారు వెళ్తుంటే ఇన్ని ఆంక్షల, అయ్యో అసలు ముందు రావద్దన్నారు, తర్వాత రకరకాలుగా ఏమంటారు, ర్యాలీలో 10 కార్లు ఉండకూడదు, 0 టాలరెన్స్ అంట. ఇది ఎక్కడ కూడా ఎందుకు ఇంత భయపెడుతున్నారు? జగన్ గారి మీద కేసులు పెడతామని కూడా హెచ్చరించే పరిస్థితి పోలీసు ఉన్నతాధికారులు వెళ్తున్నారంటే ఆల్రెడీ కొన్ని పెట్టారు కదా. మరి ఏమిటి ఈ పరిస్థితి? గతంలో ఎన్ని జరిగినా కూడా అసలు ఎక్కడ చంద్రబాబు గారికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా జరిగిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ జగన్ గారి మీద ఏదో కేసు పెట్టాలి, లేదా వైసీపీ వాళ్ళ మీద ఏదో కేసు పెట్టాలి. అసలు మద్యం ఈ మెడికల్ కాలేజీల ఇష్యూలో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ అసలు ఎలాంటి ప్రభుత్వ ఆస్తులు తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టవచ్చా? ప్రభుత్వం ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వాటిని ఇవ్వచ్చా? ఒక పక్క 1000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకొచ్చి మేము అమరావతి కడతాం, కానీ దీనికి మాత్రం డబ్బులు ఇవ్వలేమని చెప్తే జనంలో ఎట్లాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు వస్తుంటే సంతోషించాల్సింది పోయి ఈ పరిస్థితి మీద ఈ జనంలో ఉన్న అభిప్రాయం ఏంటి? వడ్డే సోమేశ్వరరావు కానీ అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళు, సామాజికవేత్తలు అందరూ వ్యతిరేకిస్తున్నటువంటి అంశంలో ప్రభుత్వం మాత్రం తన ధోరణి మార్చుకోవడం లేదు. మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి దఖలు చేయడానికే ముందుకెళ్తున్నట్లుగా ఉంది. గోపి గారు చెప్పండి. సరే, హైకోర్టు వ్యాఖ్యలు ఒకవైపు, రెండో వైపు వాళ్ళ జగన్ గారి టూర్కి ఆంక్షలు పెడుతున్న వైనం అయినప్పుడు కూడా ఆయన ముందుకు వెళ్తారన్నప్పుడు ముందు అసలు రాకుండా చేయాలని చేసిన ప్రయత్నం కానీ, ఇప్పుడు అడ్డుకుంటున్న వైనం కానీ, వీటి మీద మీకేమనిపిస్తూ ఉంది? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. సంపద సృష్టి అంటే రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఆసుపత్రులు, అది సంపద సృష్టి. అంతేగాని వాటన్నిటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేసేసి సంపద సృష్టిస్తానంటే జనం ఒప్పుకోరు. ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. చాలా వరకు అంటే 17లో మీకు దాదాపుగా 7 కళాశాలలు పూర్తని, అందులో 5 కళాశాలలు తరగతులు జరుగుతున్నాయి. 2 కళాశాలలో ఇంకా తరగతులు ప్రారంభించాల్సి ఉంది. మిగిలినవన్నీ కూడా దాదాపుగా 60 నుంచి 70% పూర్తయిపోయినాయి, భవనాల నిర్మాణం అంతా కూడా. అట్లాంటి దాన్ని వీళ్ళు ప్రైవేట్కి అప్పగించడం అంటే మాత్రం చాలా దుర్మార్గం. ఇకపోతే స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు, ఆయన స్పీకర్ దాకా పనిచేసినట్టుగా కనిపించటం లేదండి. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లాగానే మాట్లాడుతున్నారు. గతంలో కూడా టీడీపీ హయాంలో చాలా మంది స్పీకర్లుగా చేశారు. జి నారాయణరావు గారి, యనమల రామకృష్ణుడు కానీ, ప్రతిభాభారతి కానీ, వీళ్ళు స్పీకర్లుగా చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడలేదు, ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయలేదు. ఇది ఎందుకో మరి 2014 రాష్ట్ర విభజన తర్వాత స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఈయన అయ్యన్న పాత్రుడు గారు కొనసాగిస్తున్నారు. ఇకపోతే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ లేదు, ఎక్కడుందే నాకు చూపించండి, జీవో ఎక్కడుందే నాకు చూపించండి అని ఆయన మాట్లాడడం అయితే ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడమే. ఇప్పుడు ఈ రోజు జగన్ గారు వెళ్తున్నారు, వెళ్ళి చూపిస్తారు. చూడండి, అయ్యన్న పాత్రుడు గారు ఆ మెడికల్ కాలేజీని చూడాలి, దానికి సంబంధించిన జీవోని కూడా చూడాలి, చూసి అప్పుడు మాట్లాడాలి. ఇకపోతే జగన్ పర్యటనలు ఇప్పుడు కాదండి, చాలా కాలంగా ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్ని జనంలోకి వెళ్ళనివ్వకుండా చేసే ప్రయత్నాలు అయితే చాలా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ పాదయాత్రలు చేశారు, రోడ్డు షోలు చేశారు. ఇంకా కందుకూరులో 7 చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలు ఆపే ప్రయత్నం అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ లేకపోయినా, ఏ సంఘటనలు జరగకపోయినా జగన్ని అడ్డుకోవాలి, జగన్ని నియంత్రించాలనే చూస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మనం ఇప్పుడు నర్సీపట్నంలో చూసే ప్రజలు తిరగబడుతున్నారు పోలీసుల మీద. బ్యానర్లు కట్టొద్దని వాళ్ళు పోలీసులు ఆటంకం పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. చాలా ఆంక్షలు పెడుతున్నారు. జగన్ని జనంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం చాలా ఎక్కువగానే చేస్తుందని చెప్పుకోవాలి. మరి ఆ ప్రయత్నాలు ఏకంగా డీజీపీ కూడా హెచ్చరికలు చేయడం అంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది, ఏమైంది అనేది, ఏ స్థాయిలోకి నియంత్రణ చేసే చర్యలు
ఏ స్థాయిలోకి వెళ్తున్నాయి అనేది మనం గమనించుకోవచ్చు. ఏదేమైనా ప్రజలైతే విపరీతంగా జగన్ చుట్టూ ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో వస్తారు. వాళ్ళు చూస్తారు, మరి పోలీసులు కేసులు పెడతారేమో జగన్ మీద కూడా, పెట్టుకొనివ్వండి. కానీ ఇవన్నీ రాజకీయం, ఎంత రాజకీయం చేయాలని చూస్తే అంత ఫైర్ బ్యాక్ అవుద్ది కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న బయటపడ్డ మద్యం దుకాణాలు, నకిలీ మద్యం కేసు, ఏకంగా ఫ్యాక్టరీ పెట్టి గోడౌన్లో పెట్టి చేస్తున్నారు. దాని మీద వెళ్ళొద్దాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అప్పట్లో జగన్ గారి ప్రభుత్వం 50% సీట్లు ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇస్తామంటేనే అబ్బో ఇంకేముంది అమ్మేసుకుంటున్నాడు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలే అమ్మేస్తున్నారనే విమర్శ వస్తోంది కదా. మరి అప్పుడు అది వాగ్దాన భంగమే కదా. 100 కోట్లు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 700 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు కదా. ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయటమే కదా. సో ఈ పోనీ మొత్తం ఆ అమౌంట్, భూమి ఎంత ఖర్చు అయింది, మిగతా ఎంత ఖర్చు అయింది అన్నీ వెనక్కి తీసుకుంటారా? గతంలో ప్రైవేట్ కాలేజీలకి ఇట్లా భూములు ఇచ్చి ఇవన్నీ చేసిన సందర్భం ఎక్కడైనా ఉందా? మరి అవేమీ లేకపోయినా కూడా ఇప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? మరి హైకోర్టు వాళ్ళు జనరల్గా మాట్లాడి ఉండొచ్చు, సరే పీపీపీ డబ్బులు లేవని, నిజంగా కాదా? విధానాల మీద జోక్యం చేసుకోమని అంటున్నారు. కానీ ఇది ప్రజల అభిప్రాయంలో కరెక్టా కాదా? ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారండి. ఇప్పుడు అక్కడ ఒక్కో కాలేజీకి దాదాపుగా 20 నుంచి 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కేటాయించారు. సో ఆ భూములకు విలువ కట్టి అది వసూలు చేయాలి. ఇప్పుడు ఆ ఒక్క కాలేజీ 70 నుంచి 80% వరకు నిర్మాణం పూర్తయినవి ఉన్నాయి. దాని ఖర్చులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు అవి తీసుకోకుండా, అవి ఏం చేయకుండా పూర్తిగా ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేసి, ఇది ప్రైవేటైజేషన్ కాదు అంటే, పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అని కొత్త అర్థాలు చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు ప్రజలను నమ్మించడానికి. అయితే ప్రజలకు తెలుసు అది ఏది ప్రైవేటైజేషనో ఏది పబ్లికో తెలుసు. ఇంతవరకు ఇంత సంపదని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అయితే చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా వ్యతిరేకత ఉంది. చాలా పెద్ద స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది ప్రజల్లో. గోపి గారు చెప్పండి, ఓ పక్క ప్రజల అభిప్రాయం ఈ రకంగా ఉంది. ఈ గవర్నమెంట్ ఆస్తులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టండి. చంద్రబాబు గారు, లోకేష్లు కానీ ఇప్పటికే అప్పట్లో ఆ రోజులు ఏమనేవాళ్ళు, 50% సీట్లు అమ్ముకుంటారా, మొత్తం జగన్ అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పుడు ఏకంగా కాలేజీలే అమ్మేస్తున్నారు కదా. సో ఈ పరిస్థితి గమనించాలి కదా. మొత్తం ప్రైవేట్ కాలేజీలు గతంలో ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి కట్టండి అని అడిగారా? అడగలేదు కదా. భూములు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో మరి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు టెక్నికల్గా వాళ్ళు చెప్పుండొచ్చు. కానీ ఎంతవరకు కరెక్టు? ఈ ప్రజాభిప్రాయం అదే రకంగా ఉందా, ఇంకో రకంగా ఉందా? లేదండి, ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఈ చర్యను. అంటే ఈ ఆలోచన, ఈ ప్రతిపాదనని, పీపీపీ అనే ప్రతిపాదనని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇంత వనరులు సమకూర్చిన తర్వాత, ఇంత సంపద సృష్టించిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం. ఇప్పుడున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక కాలేజీకి కూడా ప్రభుత్వం అనేది భూమి ఇవ్వలేదు, ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ప్రైవేట్ వాళ్లే భూములు ఎక్వైర్ చేసుకొని కొనుక్కొని అక్కడ కట్టుకున్నారు. మరి ఇది ఎందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పని, మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే, కేవలం ఇవన్నీ కూడా పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో అనేటువంటి భయంతో, రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. దీన్ని అయితే దాదాపుగా నాకు తెలిసి అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ పరం చేయొద్దు, కంప్లీట్ చేయండి, ఓకే. డబ్బులు లేవైతే ఇప్పుడు ఇటీవల 2 వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలతో దేశంలోని మెడికల్ కళాశాలల అభివృద్ధికి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టిందండి. 15,000 కోట్లు. ఈ 15,000 కోట్లలో 5,000 కోట్లు లేకపోతే 2,000 కోట్లు తీసుకొని సంవత్సరానికి 4 కాలేజీలు పూర్తి చేయండి. మొత్తం ఈ కూటమి ప్రభుత్వ పాలన పూర్తి అయ్యేసరికి 17 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 17లో 7 పూర్తయినాయి కదా, ఇక ఉన్నది 10. ఈ 10 కళాశాలల్ని సంవత్సరానికి 4 చొప్పున చేయండి. 2-3 ఏళ్లలో మొత్తం పూర్తయిపోతాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది.
15,000 కోట్ల రూపాయలు కేటాయించింది దానికి. ఆ నిధుల్లో నుంచి డబ్బులు తీసుకోండి, చేయండి. అంతేగాని ప్రైవేట్కి అప్పగించేసి చేతులు దులిపేసుకోవడం, మా మెడికల్ విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ పని కాదు అని చెప్పి చేతులు దులుపుకోవడం అయితే దాన్ని సరికాదు. దాన్ని ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఓకే, రైట్ రైట్. ఓకే, అయితే ఈ పరిస్థితి చాలా హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా? మరి ప్రైవేట్ కళాశాలలు గతంలో ఇప్పుడు గోపి గారు చెప్పినట్లుగా ఎక్కడ మొత్తం వాళ్లే ఖర్చు పెట్టుకుని వాళ్లే అన్ని చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో వాటన్నింటినీ గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి ఇప్పుడేమో గవర్నమెంట్ ఆల్రెడీ ఆస్తులు సృష్టించి ఇవన్నీ చేసిన తర్వాత ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉందనేదే అర్థం కావట్లా. గౌరవ హైకోర్టు వారు టెక్నికల్ రీజన్స్తో ఏం చెప్పినప్పటికి కూడా ఇటువంటి వాటన్నింటిని కూడా పరిగణలో తీసుకుని గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ కానీ, ఇదే చంద్రబాబు గారు కానీ, ఇదే లోకేష్ గారు కానీ ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏ రకంగా చెప్పారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళు మాట మారుస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు కదా. రైట్.